ఎన్డీఏ పాలనలో భారీగా అవినీతి పెరిగిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. మోదీ హయాంలో ప్రతి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. నీట్ పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఊరట లభించింది. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఎన్డీఏ పాలనలో పేపర్ లీకేజీలు, రిగ్గింగ్, కరప్షన్ ఓ భాగమైందని విమర్శించారు. వీటికి ప్రధాని మోదీదే బాధ్యత అన్నారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. నీట్ లోపాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరగాలంటూ ట్వీట్ చేశారు ఖర్గే. పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. విచారణ జరిపిన బెంగళూరు కోర్టు రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు డెఫమేషన్ కేసు వేశారు. గత ఎన్నికల్లో తనతో పాటు సీఎం సిద్ధరామయ్య, రాహుల్ గాంధీపై బీజేపీ బోగస్ పరువు నష్టం దావా కేసు నమోదు చేయించిందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. చట్టాలు, కోర్టులంటే తమకు గౌరవం ఉందన్నారు. అందులో భాగంగానే బెంగళూరు కోర్టులో రాహుల్ గాంధీ హాజరయ్యారన్నారు డీకే శివకుమార్. BJP filed a false bogus case, so a private complaint. So summons was being issued in order to respect in court. Raoji is attending. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించడానికి పోరాడుతోందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఈ పోరాటంలో చాలా వరకు విజయం సాధించామని చెప్పారు. కాంగ్రెస్ కు మోదీ లాగా అధికారం కోసం ఆరాటం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపమన్నారు జైరాం రమేష్. जनादेश इनके खिलाफ गया है, प्रचंड जनादेश है इनके खिलाफ. सीट जीते होंगे, वोट जीते होंगे, सांसद जीते होंगे, पर इकबाल उन्होंने नहीं जीता. पर जो जीत हुई है, जो राहुल जी ने बार बार पातन से लेकर अपने चुनाव प्रचारों में ये दिखाया, जनता को दिखाया, हम किसके लिए लड़ रहे हैं, सत्ता के लिए नहीं लड़ रहे हैं, कौन बनेगा प्रधानमंत्री के लिए नहीं लड़ रहे हैं, पर भारत का संविधान, बाबा साहब अंबेडकर का संविधान को सुरक्षित रखने के लिए. లోక్సభ ఎన్నికల్లో యూపీ, మహారాష్ట్ర ప్రజలు మోదీకి సరైన గుణపాఠం చెప్పారన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీ అవినీతికి నిదర్శనమన్నారు. యూపీ, మరాఠా ప్రజలపై ఉన్న కోపంతోనే పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్, శివాజీ, గాంధీ విగ్రహాలు తొలగించారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల దెబ్బతో ఇన్నాళ్లు ఉన్న మోదీ గ్యారంటీ ఇప్పుడు ఎన్డీఏ గ్యారంటీగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ అంటే నాయుడు, నితీష్ డిపెండెంట్ అలయన్స్ అని సెటైర్లు వేశారు పవన్ ఖేరా. अभी भी ऐंठ गई है तो भी देखिए आप, आज का भाषण थोड़ा बहुत मेरे कानों में भी पड़ा. इतना अटपटा भाषण, खींच इतनी ज्यादा, झेप नहीं मिटा पा रहे. अब वो एनडीए का फुल फॉर्म मालूम है आपको? नायडू डिपेंडेंट अलायंस या नीतीश डिपेंडेंट अलायंस. 1.5 घंटे के भाषण में एनडीए का नाम कितना ज्यादा लिया गया. पहले था एक अकेला सब पर भारी, मोदी की गारंटी. अब बीजेपी की भी गारंटी नहीं, अब एनडीए की गारंटी आ गई. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఇండియా కూటమి ఘన విజయం సాధించిందన్నారు కాంగ్రెస్ నేత చిదంబరం. ప్రధాని మోదీకి నెహ్రూతో పోల్చుకునే స్థాయి లేదన్నారు. మోదీ హయాంలో బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో వరుసగా 282, 303, 240 స్థానాలు వచ్చాయని చెప్పారు. అదే నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ వరుసగా 361, 374, 364 సీట్లను సాధించిందని గుర్తు చేశారు చిదంబరం. ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గొప్పగా పుంజుకుంది. మొత్తం 99 ఎంపీ సీట్లను సొంతంగా గెలుచుకుంది. తాజాగా మహారాష్ట్ర రెబల్ ఎంపీ విశాల్ పాటిల్ తిరిగి హస్తం గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య సెంచరీకి చేరింది.